వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. భీమిలిలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల ధ్వజమెత్తారు. శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో సిట్ వెల్లడించిన నిజాలు భక్తులను కలిచివేస్తున్నాయి. శ్రీకాకుళం కాసిబుగ్గ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన మాజీ మంత్రి. పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్. వైసీపీ నేతల ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఫైర్. అక్కయ్యపాలెం జంక్షన్ వద్ద హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. భీమిలిలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం. పార్టీ బలోపేతమే లక్ష్యంగా భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త చిన్న శ్రీను పిలుపు. ఈ రోజు భీమిలి నియోజకవర్గం ఎండాడ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు జీవీఎంసీ 5, 6, 7, 8, 98 వార్డుల వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం. ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 2700 ఎకరాల భూమిని సేకరించాం. ఏ ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుడు గాని కార్యకర్త గాని ఇందులో పొరపాటు చేశాడని చెప్పలేని పరిస్థితుల్లో ఇవాళ విమర్శనం చేస్తే మీరు టోపీలు పెట్టుకుని మీ కేంద్ర మంత్రులు మీరు వెళ్ళి ఫోటోలు తీసుకుంటారు. మీరేం చేసింది లేదు. అక్కడ కనీసం ఒక పరిపాలన అనుమతి తీసుకురాలేదు, ఆ ఎయిర్పోర్ట్ పర్మిషన్ తీసుకురాలేదు. అంటే మనం ఏదైనా చేస్తే చిత్తశుద్ధిగా చేస్తాం మన నాయకుడు మన ప్రాంత అభివృద్ధి చెందాలని చెప్పి. కానీ ఇవాళ ఈ కూటమి నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ దేనికి చేస్తారు? వాళ్ళు బలోపేతం పాడడానికి, వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవడానికి, వారి కుటుంబాలు బాగుండడానికి ఈ ప్రాంతాల్లో పోటీలు చేస్తారు, ఈ ప్రాంతాల ప్రవచనాలు చెప్తారు. కానీ చేసే కార్యక్రమాలు అవి. కాబట్టి మనందరూ ఆలోచన చేయాలి. ఈ అన్ని ఆలోచన చేయాలి. ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి వెళ్లాలంటే ఈ వేదిక మీద ఉన్న పెద్దలం గానీ బలంగా మన వారిని వినిపించాలి. మన వారిని ఎందుకంటే టీవీలు సోషల్ మీడియాలో వచ్చే ఇంట్లోకి వెళ్తే టీవీ పెట్టినట్టే జగన్మోహన్ రెడ్డి అలాగా, జగన్మోహన్ రెడ్డి ఇలాగా. ఎందుకంటే నిన్నటి నుంచి చూస్తా ఉన్నాం. నిన్నటి రోజుని మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మన అందరికీ తెలుసు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి తిరుపతి ప్రసాదం అంటే మనం మహాప్రసాదంగా స్వీకరిస్తాం ఈ ప్రపంచంలో భక్తులందరం కూడా. దాంట్లో ఏదో జంతు పదార్థాలు ఆ నెయ్యిలో కలిసిపోయి జంతువుల తాలూ కొవ్వును వాడేశారంటే అందరం కూడా ఒకసారి షాక్ లో గురయ్యాం. అసలు తిరుపతి ప్రసాదం అంటేనే మహాభాగ్యం, ఆ భాగ్యంగా తిన్నాం అంటే. కానీ మనకు నమ్మకం మన నాయకుడు అలా కాదు. మన నాయకుడిలో చిత్తశుద్ధి ఉంది. ఎలాంటి కార్యక్రమమైనా గట్టిగా చేస్తాడు, ఎలాంటి దగ్గర రాజీ పడ్డు. ఎప్పుడైనా అందులో ప్రజల తాలూకా మనోభావాలు, ముఖ్యంగా భక్తుల మనోభావాలతో ఆయన చాలా కఠినంగా ఉంటాడని మా అందరికి నమ్మకం. ఆ నమ్మకం ఇవాళ తెలుగుదేశం పార్టీ ఛానళ్లు, టీవీలు, పేపర్లు ఇంకా ఒక మహానాయకుడు అయితే ఆయన ఉప ముఖ్యమంత్రి గారు సనాతన ధర్మం చెప్తారు. వారైతే ఇంకా వెళ్ళి ఏదో గుడి మెట్లు కడిగేసి బొట్లు తీసి రాయికి వెళ్ళిపోయారు. నేను ఇదేదో జరుగుతూ ఉంది. ఇవన్నీ చూస్తే మరి వినాలి ఒకసారి. మీరందరూ కూడా ఇవన్నీ తెలుసుకోవాలి. మనం ఇవాళ అదేమైంది మనకు తెలీదు. సుప్రీంకోర్టు సుమోటోగా అంటే ఆ వెంకటేశ్వర స్వామి ఆ సుప్రీంకోర్టు జడ్జి గారి మనసులో ఉండి ఇమ్మీడియట్ గా ఆయన సిబిఐ ఎంక్వైరీ వేశారు. ఈ సిబిఐ ఎంక్వైరీ వేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కాదు. ఈ జరుగుతున్న పరిస్థితిని పరిశీలించి సుప్రీంకోర్టే స్వయంగా సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ సిబిఐ ఎంక్వైరీలో నేను తేలింది ఇందులో ఎలాంటి కల్తీ లేదని చెప్పి స్వయంగా చెప్తే ఒక్కసారి మరి ముఖ్యమంత్రి గారు గాని వాళ్ళ పార్టీ నాయకులు గాని అమ్మ మనం దుష్ప్రచారం చేశాం, ఇదంతా పాయింది, మొత్తం మన దుష్ప్రచారం ప్రజలు నమ్మలేదు, ఇవాళ చూస్తే డైవర్షన్ అయిపోయింది. నిన్న ఉదయం లేసి మన అందరం కూడా వెంకటేశ్వర స్వాముల దగ్గరికి వెళ్లి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆ కార్యక్రమాలు చేస్తా ఉంటే నిన్న ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల ధ్వజమెత్తారు. 2 రోజుల వ్యవధిలోని 3 మాజీ మంత్రులు, 2 మాజీ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగడం చూస్తుంటే ఇది ముందస్తు ప్లాన్ ప్రకారమే జరుగుతుందని ఆమె ఆరోపించారు. అందరికి నమస్కారం. తమ స్వార్థ రాజకీయాల కోసం కులాల్ని, కిరాయి మీడియా సంస్థల్ని మాత్రమే కాకుండా ఆఖరికి కలియుగ ప్రత్యక్ష దైవమైన
ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా తమ స్వార్థ రాజకీయాల్లో భాగాన్ని చేసిన ఘనత ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్వామివారికి నివేదన చేసినటువంటి లడ్డూల తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది అంటూ వాళ్ళొక హై డ్రామాకి తెరలేపిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆ కథ కంచికిపోయింది, వాళ్ళ డ్రామా ముగిసిపోయింది. ఎప్పుడు? మొన్న సిబిఐ ఇచ్చిన నివేదిక ద్వారా ISRA NDDB ల్యాబ్లలో శాస్త్రీయంగా పరిశోధించి ఎలాంటి జంతువుల కొవ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి హయంలో లడ్డూల తయారీలో కలవలేదు అని చెప్పి సాధికారికంగా నివేదికను వెల్లడించిన తర్వాత వీళ్ళ డ్రామా ముగిసిపోయింది. దాంతో ఏం చేయాలో అర్థం కాలేదు పెదబాబు గారికి, చిన్నబాబు గారికి, మన PPP గారికి. ఎలా మనం ఇంత డ్రామా తెరలేపాము, అన్ని మెట్లు కడిగాము, కింద నుంచి పైకి కడిగాము, ఒక బురద జల్లేసాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. మరి ఈ రోజున మనం చెప్పినవన్నీ అబద్ధాలు అని చెప్పి తేల్చేసింది నివేదిక అని చెప్పి ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ లడ్డు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి తప్పు లేదంట, ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదంట నెయ్యిలో అని చెప్పి ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. తప్పంతా కూటమి వైపు చూపిస్తున్నారు, అన్ని వేళ్లు మన వైపే చూపిస్తున్నాయి అనుకున్నారో ఏమో. తెరతీశారు డైవర్షన్ పాలిటిక్స్ కి. అంటే రాష్ట్ర ప్రజలు ఈ నివేదిక గురించి గాని ఎలాంటి కల్తీ జరగలేదు అన్న విషయం మీద గాని మాట్లాడుకోకుండా ఉండడానికి ఏం చేయాలి అని ఆలోచించడం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత జరుగుతున్నటువంటి సంఘటనలే గత కొన్ని రోజులుగా మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అరే, ఒక సిట్టు నివేదిక ఇచ్చిన తర్వాత కూడా దాన్ని మీరు తప్పు అని ఎలా చెప్తారు? అంటే మీ ల్యాబుల్లో, మీ ఈనాడు కలర్ ల్యాబుల్లో ప్రింట్ అయ్యి వస్తేనే నిజాలు, సిట్ చెప్పినా కూడా అబద్ధమే ఆఖరికి. అంతేనా? కూటమి పెద్దల దృష్టిలో పెద్ద పెద్ద హోర్డింగ్లు కట్టారు ఇంకా అబద్ధాన్ని ప్రజల్లో వద్దడానికి. పెద్ద పెద్ద బ్యానర్లు, అబద్ధాలతో నిన్నటువంటి బ్యానర్లు ప్రతి ఊర్లోనూ వెళ్తాయి. వాటిని తొలగించడానికి వెళ్లిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కేసులు. అసలు ఈ నివేదిక వెల్లడించిన తర్వాత, ఎలాంటి కల్తీ జరగలేదు అని చెప్పి నివేదిక వచ్చిన తర్వాత పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు దీని మీద కనీసం స్పందించలేదు? మీరు అది మాట్లాడకపోగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో సిట్ వెల్లడించిన నిజాలు భక్తులను కలిచివేస్తున్నాయని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ విశాఖలో పేర్కొన్నారు. చుక్క పాలు లేకుండా ప్రాణాంతక రసాయనాలతో నెయ్యి తయారీ భక్తుల ఆరోగ్యంపై కుట్రపూరిత దాడిగా ఆయన అభివర్ణించారు. కొవ్వులు కలలేదు కానీ రసాయనాలు కలిసాయని చెప్పారు. అది కూడా భయంకరమైన సింథటిక్ కెమికల్ ఎస్టర్లు, కల్తీ నూనెలు, కృత్రిమ రంగులు, కృత్రిమ వాసనలు ఇవన్నీ కలిపితే దీనికంటే జంతువు కొవ్వు 1000 రెట్లు నయం. ఎందుకంటే మన ఆచారాల ప్రకారంగా కొంతమంది వెజిటేరియన్స్, కొంతమంది నాన్ వెజిటేరియన్స్గా ఉంటాం, కానీ ఆ ఆహారం శరీరానికి హాని తలపెట్టదు. సో జంతు కొవ్వుల కంట 1000 రెట్లు హాని తలపెట్టే పదార్థాలు కలిపారని సిట్ ఇచ్చిన రిపోర్ట్. అప్పుడు ఈ వైసీపీ వాళ్ళు చేసుకోవాల్సిన పండగలు కాదు, బంకర్లో దాక్కోవాలి. అటువంటిది మానేసి, ఎందుకంటే మీడియాలు ఎలా తయారైపోయినాయి అంటే, తెలుగుదేశం మీడియా తెలుగుదేశం ఏం చేసినా కరెక్ట్ అంటుంది, వైసీపీ మీడియా వైసీపీ ఏం చేసినా కరెక్ట్ అంటుంది. ఈ రెండు కరెక్ట్ కాదు. ప్రజలకు నిజాలు తెలియాలి. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం విలువ తెలియాలి. ఆ తర్వాత కల్తీ చేసిన దాని తాలూకా ప్రభావం తెలియాలి. అది తెలియకుండా మనం ముందుకెళ్ళడం కష్టం. అందుగురించి యాక్చువల్గా చెప్తే, మన ప్రసాదాల్లో ఇవి జస్ట్ కేవలం ప్రసాదాలు కావు. అది ఎంత ఇంపార్టెంట్ అంటే, మన దేవాలయాలు, మన సనాతన ధర్మాలు కానీ సనాతన ఆచారాలు కానీ ప్రతి దాంట్లో కూడా ఒక వైద్యం, ఒక ఆరోగ్య సూత్రం నిక్షిప్తమై ఉంది. రైట్ ఫ్రమ్ మన వంటల దగ్గర నుంచి, మన కోవిలలో
ప్రసాదాల దగ్గర నుంచి మన ఆచార వ్యవహారాలు, సూర్య నమస్కారం నుంచి సంధ్యావందనం వరకు, అలాగే ప్రతిది కూడా అంటే తిరుమల వెళ్ళాలంటే కొండకు మెట్లెక్కి వెళ్ళమన్నాడు. మెట్లెక్కి వెళ్ళడంలో ఏమైంది అంటే ఆరోగ్యం బాగుపడుతుంది. అది మీకు మొఖాలు నొప్పులు అవి ఇవి తగ్గుతాయి, మంచిగా ఆరోగ్యంగా తయారవుతారు. అలాగే ప్రసాదాలు చూస్తే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ప్రసాదాలు ఇప్పుడు పూరి జగన్నాథ్ ప్రసాదం ఉందనుకోండి, 21 రకాల ధాన్యాలు ఎరువులు వేయకుండా పండిస్తారు. రోజుకి 3 ధాన్యాలు కలిపి వంట వండి నైవేద్యం పెడతారు. ఆ నైవేద్యాన్ని భక్తులకు ఇస్తారు. అది భక్తులకు వైద్యం, నైవేద్యం కాదు, వైద్యం. అది 21 రోజు అంటే 7 రోజులు తింటే, అంటే 21 ధాన్యాలతో కలిపిన ఆ భోగం కానీ తింటే క్యాన్సర్ వ్యాధితో సహా నయం అవుతుంది అనేది ఒక నమ్మకం. అది నమ్మకం వెనకతల సైన్స్ ఉంది. అది నిజంగా చాలామందికి ఆరోగ్యం బాగుపడడం జరిగింది. సో అలాగే తిరుపతి ప్రసాదంలో కూడా వాళ్ళు కలిపిన ఇంగ్రీడియంట్స్ ఆ ప్రసాదం తిన్న తర్వాత ఆరోగ్యం రావడానికని పెట్టారు. అలాగే మనకి బెల్లం కానీ రకరకాల బెల్లం, పప్పు పెడతారు. అవన్నీ కూడా ప్రతిదీ వైద్యమే. అవన్నీ మనం మర్చిపోయి అలాగే పొర్లు దండాలు, ఆచారాలు ఉంటాయి కదా, పొర్లు దండాలు అదొక వ్యాయామం. అది కొన్ని రకాల జబ్బులకి నయమవుతుంది. మన ఆచారాలు, ఉపవాసం కూడా శరీరంలో ఉన్న డీటాక్సిఫికేషన్, అంటే మనం డబ్బు ఇచ్చి మన శరీరంలో ఉన్న విషయాలను పైకి పోవాలని చెప్పి. శ్రీకాకుళం కాశీబుగ్గ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేస్తూ తదనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు. అప్పలరాజు మాట్లాడుతూ ఎక్కడో బీహార్, ఉత్తరప్రదేశ్లో రాజ్యాంగం వ్యవస్థకు కంట్రోల్ ఉండదని చాలా సినిమాల్లో చూపిస్తుంటారు. అక్కడ దోపిడీలు, హత్యలు జరుగుతుంటాయని, కానీ ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి చూస్తున్నామని అన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద దాడి, అలాగే అంబటి రాంబాబు మీద హత్యాయత్నం, ఎటుపోతుంది మన రాష్ట్రం అని అన్నారు. ఈరోజు పలాస నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జంగిల్ రాజ్ పాలన, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆటవిక పాలన, ఈరోజు రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థల సమక్షంలోనే జరుగుతున్నటువంటి ఆటవికమైనటువంటి దాడులు మనందరం ఒక్కసారి గమనిస్తే, మన ఆధునిక భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో మనం చిన్నప్పటి నుంచి కూడా అనేక మంది కథలుగా చెప్పేవారు, చాలా సినిమాల్లో చూపించేవారు. ఎక్కడో బీహార్లో రాజ్యాంగ వ్యవస్థలకి కంట్రోల్ ఉండదు, రాజ్యాంగ వ్యవస్థలకు అతీతంగా అక్కడ ఇష్టానుసారం దాడులు, అక్రమాలు, హత్యలు జరుగుతూ ఉంటాయి అని, బీహార్లోనో ఉత్తరప్రదేశ్లోనో అని. ఇవన్నీ గతంలో మనం చూసాం. మరి ఈరోజు అవన్నీ ఆంధ్రప్రదేశ్లో అక్షరాల నిజమయ్యాయని సందర్భంగా రాష్ట్ర ప్రజానీకాన్ని అందరికీ కూడా తెలియజేయదలుచుకున్నాను. నిన్న మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి పైన వాస్తవికంగా దాడి, మొన్న అంబటి రాంబాబు గారి మీద హత్యా ప్రయత్నం, ఎటు వెళ్తుంది ఈ ప్రభుత్వం? చాలా స్పష్టంగా అడగదలుచుకున్నాను నేను. అంబటి రాంబాబు గారు ఏదో అన్నారని, పాప ఆయన మాట్లాడినటువంటి మాటలు నేను అని ఉండకూడాల్సింది అని ఆయన పాపం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేశారు. ఇన్ కేస్ రాంబాబు గారు మాట్లాడిన మాటలు, జోగి రమేష్ గారు మాట్లాడిన మాటలు పరిగణనలోకి తీసుకొని మేము దాడులు చేస్తాం, మేము ఇంతే అనుకుంటే, మరి గతంలో మీరు మాట్లాడినటువంటి మాటలేంటి? చంద్రబాబు గారు మాట్లాడలేదా? నీ అమ్మ మొగుడిచ్చాడా?
మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా అని మాట్లాడలేదా? ఏకంగా చంద్రబాబు గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టు గురించి మాట్లాడారు. లోకేష్ గారు అయితే పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే ఆదిప్ రాజు తిరుమల లడ్డూపై తప్పుడు ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ పెందుర్తి మాజీ ఎమ్మెల్యే ఆదిప్ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆదిప్ రాజు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా కప్పిపుచ్చుకునేటువంటి విధంగా కప్పిపుచ్చుకోవడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది మొదలుపెట్టడం మనం చూసాం. అది ఈరోజు కాదు, మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. ఈ డైవర్షన్ పాలిటిక్స్కి పేటెంట్ చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఎప్పుడైతే ప్రజలు సంక్షేమ కార్యక్రమాలు ఏవి కూడా సమయానికి అందట్లేదని గోల పెట్టడం మొదలుపెట్టారో తిరుపతి లడ్డు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టు పరిస్థితి చూసాం. ఈరోజు సిట్ నేరుగా ఒక రిపోర్ట్ ఇచ్చి ఈ తిరుపతి ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదు, ఏ జంతు కొవ్వు కూడా కలవలేదు అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దీని మీద ప్రజలందరూ కూడా చర్చ మొదలైన తర్వాత మళ్ళీ ప్రజల తాలూకా దృష్టి మార్చాలి. దానికోసం ముందుగా విడుదల రజనీ గారి మీద లేదంటే బాలబ్రహ్మనాయుడు గారి మీద దాడులు చేయించినటువంటి పరిస్థితులు చూసాం. అయినప్పటికీ కూడా ఇంకా ప్రజల్లో ఇంకా అంత డైవర్షన్ అవ్వట్లేదు అనే విధంగా వెంటనే అంబటి రాంబాబు గారు ఒక కాపు కమ్యూనిటీకి సంబంధించిన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుని కానీ మనం ఇది చేస్తే ఈ వెంటనే డైవర్ట్ అవుతుంది, పెద్ద ఇష్యూ చేద్దామని చెప్పి ఎంత దుర్మార్గంగా రోడ్డు మీద అంటే నేరుగా మనం చూస్తున్నాం. టీడీపీ నాయకులు కార్యకర్తలు రాడ్లు కర్రలు పట్టుకొని ఉంటే ఎదురుగా పోలీసులు వాళ్ళకి కాపలా కాస్తున్నారు. అంటే వాళ్ళకి తెలియదా? వెళ్ళి ఆ రాడ్లు కర్రలు తీసుకొని వాళ్ళని నిర్బంధించడో లేంటో పక్కకు పెట్టడో తెలీదా? బండి వస్తుంది రెచ్చగొట్టేటట్టు ఫ్లెక్సీలు పెట్టడం ఎంత దారుణం అంటే జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేసి ఫైర్ చేసేటువంటి పరిస్థితిలోకి వస్తే ఇంట్లో సామాన్య వాళ్ళ భార్యా పిల్లలు కానీ కుటుంబ సభ్యులు కానీ ఏమైనా ఇంజరీస్ జరిగితే ఎవరు దీనికి సమాధానం చెప్తారు? వాళ్ళ పోలీస్ యంత్రాంగం అంతా కూడా దగ్గరుండి ఈ తతంగం చేస్తున్నటువంటిది అందరూ కూడా చూస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ అన్నటువంటిది జీరో అయిపోయింది వాళ్ళ రాష్ట్రంలో. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అన్ని రోజులు ఒకేలా ఉండవు. బళ్ళు ఓట్లు అవడం, ఓట్లు బళ్ళు అవడం మనం చూస్తూనే ఉంటాం. ఇదంతా కూడా అన్ని రోజులు ఒకే రోజు ఉండవు. రేపు మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే రకంగా చేయాలి అనేటువంటి సందేశాన్ని మీరు ఇస్తున్నారా మాకు? గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇటువంటి సంఘటనలు జరిగాయి ఎక్కడైనా చెప్పి అడుగుతున్నాను. ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలు అందుకే ఇప్పుడు మేమందరం కూడా పెందుర్తి నియోజక ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, పెద్దలు చిన్నప్పల నాయుడు గారు కానీ, జెడ్పీటీసీ పిఎస్ రాజు గారు కానీ, అలాగే పార్టీ కన్వీనర్లు కానీ, మండల కన్వీనర్లు, వార్డు కన్వీనర్లు, స్టేట్ కమిటీ సభ్యులు అందరం కూడా ఇక్కడికి వచ్చి మరి గౌరవ సిఐ గారిని కూడా కలిసి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మరి ఇటువైపు కూడా జరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దయచేసి మీరు వాటిని కూడా అరకట్టండి. లా అండ్ ఆర్డర్ని పరిరక్షించేటువంటి కార్యక్రమంలో రాజకీయ ఒత్తిడికి మీరు లొంగిపోకుండా మరి ప్రజల తరపున నిలబడండి అని చెప్పి వాళ్ళని కూడా కోరి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే వైసీపీ నేతల ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. భారతి మీద వ్యాఖ్యలు చేస్తే మా పార్టీకి చెందిన వ్యక్తి మీద చర్యలు తీసుకున్నాం. వైసీపీని బ్యాన్ చేయాలని ఈసీకే లేఖ రాస్తున్నా భవిష్యత్తులో ఒక్క సీటు కూడా వస్తుందా లేదో డౌటే. గట్టిగా కళ్ళు మూసుకుంటే మనం 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు. ముఖ్యమంత్రిగా ఉన్నాం, జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తాయి. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతాం. ఏమి సిద్ధంగా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతారు. మధ్యంగా ఉంటే కనీసం సరే అషేముడిగా ఫీల్ అవుతున్నారు. అషేముడిగా ఫీల్ అయ్యేది లేదు, సిగ్గు అంతకన్నా లేదు, ఎంబారెస్మెంట్ లేదు, అషేముడిగా ఫీల్ అయ్యేది లేదు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అంటే డిఐజీ అనేవాడు మాఫియా డాన్. సిగ్గు ఉండాలి ఆడన దుంకి సావాలి వీళ్ళంతా. వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. అదే సినిమా డైరెక్టర్ రాసుకున్నాడు, డైరెక్టర్ కొట్టినాడు. వీళ్ళకి వచ్చే నష్టం ఏంది అంటాను నేను. సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి? మీరు ఆపేసేయండి, మూసేయండి.
ఈరోజు పాటు నీకు పావులుగా మారిన అధికారులకు ఇద్దరికి వార్నింగ్ ఇస్తా ఉన్నా, వడ్డీతో సహా మీరంతా శపిస్తారు. డిఎస్పీ అసలు ఇది ఏం మనిషి అని చెప్పి అర్థం కావడం అసలు. చంద్రబాబు నాయుడు వాళ్ళ అమ్మ మొగుడు ఒకే ఒక పెదవ, ఒకే ఒక సన్నాసి చంద్రబాబు నాయుడు చేసిపోయాడు. పనికి ఎంతలో చంద్రబాబు గారి కుటుంబం నలుగురు 5 కొందరు నువ్వు చేశారు. నా కొడుకు ఏకముఖతో సమానం, అడ్రస్ లేదు నా కొడుకు, ఎవరో కూడా తెలవదు నా కొడుకు. నీకు వాటి కూటాను కానీ తెచ్చాడు కొడుకు అని చెప్పి కూతుర్ని పెంచుకున్నటువంటి ఆడి చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ లో పిహెచ్డీ చేశావు, మెడ్రాస్ లో పిహెచ్డీ చేశావు, చివరకు మామూలు లేవలో కూడా పిహెచ్డీ చేస్తున్నావు. అర్థం చేసుకోండి, చాలా పెద్ద ప్రభాకర్ రెడ్డి గారు బ్యాక్లైజ్ చేసి విదేశీ పెళ్లి చేస్తున్నారు. అతను కూర్చోడు ప్రభాకర్ నువ్వు నిద్రలో అంతా చేస్తావు, బయట ఎక్కడో దగ్గర లేవేస్తావు, జాగ్రత్తగా వస్తుంది. అందరికీ తెలిసి గాడికి వచ్చినట్టు వెంట్రీ పెరుగుడు పీకిలేవో అక్కయ్యపాలెం జంక్షన్ వద్ద హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అభ్యంతరకరమైన బ్యానర్లు ఏర్పాటు చేసిన సందర్భంగా విశాఖ 4వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కేకే రాజు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తులు వారి రాజకీయ ప్రయోజనాల కోసం వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీశారని రాష్ట్ర ప్రజలందరూ కూడా వీరు చేసిన నిర్వాకానికి, వీరు చేసిన పాపానికి, వీరు చేసిన అపచారానికి, వీరు చేసిన ఘోరానికి ప్రజలందరూ కూడా చేదరించుకున్న తరుణంలో ఈరోజు ఏదో విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో అడ్డంగా బుక్ అయిన చంద్రబాబు నాయుడు గారు ఆయనలో ఉన్న నియంతని బయటికి తీసి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలు, గూండాగిరి, అక్రమ అరెస్టులు, అక్రమ దాడులపైన ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారందరినీ కూడా తెలుగుదేశం కార్యకర్తల చేత, తెలుగుదేశానికి సంబంధించిన గూండాల చేత దాడులు చేయించి, హత్యాయత్నాలు చేయించి అక్రమ అరెస్టులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి తన దద్దమ్మ పాలనతో, తన అసమర్థ పాలనతో ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కానీ, హామీలను కానీ నెరవేర్చలేక ఈరోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తే ఒక అసమర్థతతో, ఒక దద్దమ్మ పాలనతో ఈరోజు శాంతి భద్రతలు విఘాతం కలిగించే కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మేము ఒకటే అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా? మీ చేతగాని తనంతో, మీ ప్రభుత్వ చేతగాని తనంతో, మీ ప్రభుత్వ అసమర్థ పాలనతో ఈ రాష్ట్రంలో మతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెట్టి, విద్వేషాలు రెచ్చగొట్టి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, రాజకీయాలను పక్కదోవ పట్టించి ఆ నెపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన నెట్టాలని మీరు చేస్తున్న ప్రయత్నాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం, చాలా దుర్మార్గం. ఎందుకంటే క్లియర్గా ఈరోజు సిబిఐ ఛార్జ్షీట్ ద్వారా ల్యాబ్ రిపోర్ట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అందులో ఎలాంటి బీఫ్ ఫ్యాక్ట్ కానీ, యానిమల్ ఫ్యాక్ట్ కానీ, ఫిష్ ఆయిల్ కానీ కలవలేదని వారి నివేదిక ఇచ్చిన తర్వాత, అంటే మీరు అధికారంలో ఉన్నారా, మేము అధికారంలో ఉన్నామా? కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో బీజేపీ, జనసేన పార్టీలు అధికారంలో ఉన్నాయి. క్లియర్గా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అసహనంతో ఈరోజు మీరు ఇలాంటి దాడులు పాల్పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ బీఫ్ ఫ్యాక్టరీకి సంబంధించి, తిరుపతి లడ్డూకి సంబంధించి రిపోర్ట్స్ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ప్రజలందరూ చేదరించుకున్న తర్వాత ఒక్కొక్కరుగా ప్రణాళికాబద్ధంగా మా నాయకులపైన, భూమన కరుణాకర్ రెడ్డి గారి పైన, బొల్లా బ్రహ్మనాయుడు గారి పైన,
విడదల రజనీ గారి పైన, నిన్న అంబటి రాంబాబు గారి పైన ఏ విధంగా ఎంత ఘోరంగా ఒక మాజీ మంత్రి, ఒక సీనియర్ నాయకుడు మీ అసమర్థ పాలన మీరు చేస్తున్న తప్పుల్ని ప్రశ్నిస్తే